Hi guys, welcome to my channel. I am Yugandhar Sharma. In this video, I am going to explain problem number 1 in banking company accounts. Let us see the problem. The following facts have been taken out from the records of Andhra Bank Limited as on 31st March 2020. Particulars: debit amount, credit amount. Rebate on bill discounted not due on 31st March 2019. Credit value 45,800. Discount received. Credit value 2 lakh 2,500. Bills discounted 12 lakh 25,000. Debit amount. An analysis of the bill discounted is as follow. 1. Bill amount 3,75,000. Due date 8th April. Rate of discount 12%. 2. Bill amount 1,50,000. Due date 5th of May and rate of discount 14%. 3. Bill amount 2,20,000. Due date 12th of June. Rate of discount 14%. 4. Bill amount 4,80,000. Due date 15th of July and rate of discount 15%. Prepare discount received account and rebate on bill discounted account and pass the necessary journal entries. ఈ ప్రాబ్లంలో ఆంధ్ర బ్యాంక్కి సంబంధించిన బిల్ డిస్కౌంటెడ్ అండ్ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ డేటా అనేది యాజ్ ఆన్ 31st March 2020 ఇయర్కి ఇచ్చున్నాడు. ఇక్కడ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ యాజ్ ఆన్ 31st March 2019 ఇచ్చాడు. అంటే ఇది 2019 ఇయర్లో డిస్కౌంట్ అకౌంట్ నుంచి రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన వాల్యూ. ఇది కరెంట్ ఇయర్కి సంబంధించింది కాబట్టి ఆ ఇయర్లో రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ఇయర్ స్టార్టింగ్లో ఏం చేయాలంటే ఈ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ వాల్యూని కరెంట్ ఇయర్ డిస్కౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ వాల్యూ వాడే ఇచ్చేసాడు. నెక్స్ట్ బిల్ డిస్కౌంటెడ్ వాల్యూ 12,25,000 ఇచ్చున్నాడు. ఈ బిల్ డిస్కౌంటెడ్ యొక్క బిల్ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఇచ్చున్నాడు. ఈ టోటల్ ఇక్కడ 12,25,000 ఇచ్చున్నాడు. ఈ బిల్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ రేట్ అనేది ఇక్కడ ఇచ్చున్నాడు. ఇక్కడ మనకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజింగ్ అంటే బ్యాలెన్స్ షీట్ డేట్ వచ్చి 31st March 2020. ఇక్కడ 31st March తర్వాతనే డ్యూ డేట్ అంతా ఫాల్ అయ్యింది. అంటే ఈ వాల్యూస్ అంటే డిస్కౌంట్ క్యాల్కులేట్ చేసే ఈ వాల్యూస్ అంతా రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్కి ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లో ఈ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్ ఉన్న ఈ వాల్యూస్ అంతా డిస్కౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. జర్నల్ ఎంట్రీస్ చూద్దాం. నెక్స్ట్ వర్కింగ్ నోట్ ఫర్ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ చూద్దాం. డిస్కౌంట్ అకౌంట్ అండ్ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్ వన్ బై వన్గా చూద్దాం. ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్. ప్రీవియస్ ఇయర్లో రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్లో ఎంతైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఈ ఇయర్ బిగినింగ్లో దాన్ని డిస్కౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి మన క్వశ్చన్లో ఇచ్చాడు 45,800. దాన్ని ఇక్కడ కరెంట్ ఇయర్ డిస్కౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది కరెంట్ ఇయర్ ఇన్కమ్ అవుతుంది. రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు డిస్కౌంట్ అకౌంట్ 45,800. నెక్స్ట్ కరెంట్ ఇయర్లో ఉన్న డిస్కౌంట్ని కరెంట్ ఇయర్కి సంబంధించిన డిస్కౌంట్ ఇన్కమ్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన డిస్కౌంట్ ఇన్కమ్ని రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడ చూడండి డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ 2,48,300 ఎంటర్ చేస్తాం. అది ఎలా వచ్చింది చూడండి. మనకిచ్చిన డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే డిస్కౌంట్ ఇన్కమ్ 2,02,500 ఇచ్చాడు. ఇక్కడ రిబేట్ అకౌంట్ నుంచి మనం డిస్కౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన 45,800 ఒకటి ఉంది. అంటే డిస్కౌంట్ అకౌంట్లో క్రెడిట్లో ఉంది. ఈ డిస్కౌంట్ అకౌంట్ని ఇక్కడ 45,800 ప్లస్ వాడిచ్చిన వాల్యూ 2,02,500 రెండింటిని యాడ్ చేస్తే 2,48,300 అవుతుంది. ఇప్పుడు డిస్కౌంట్ అకౌంట్లో క్రెడిట్లో ఇంత అమౌంట్ ఉంది.
ఆ క్రెడిట్‌లో ఉన్న అమౌంట్‌ని ఇప్పుడు డెబిట్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయబోతాం. ఇప్పుడు రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ అకౌంట్‌కి ఎంత ట్రాన్స్‌ఫర్ చేయాలి అని వర్కింగ్ నోట్‌లో చూద్దాం. మిగిలిన బ్యాలెన్స్‌ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేస్తాం. వర్కింగ్ నోట్ చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్. ఫస్ట్ వన్ బిల్ అమౌంట్‌ని ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ నంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ వన్ బిల్ అమౌంట్ వచ్చి 3,75,000. ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ 8 అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసాం చూడండి. మనకి డ్యూ డేట్ అనేది 8th ఏప్రిల్ ఇచ్చాడు. 31st మార్చ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ అవుతుంది కరెంట్ ఇయర్. అప్పటి నుంచి 8th ఆఫ్ ఏప్రిల్ దాకా 8 డేస్ అవుతుంది. అదే అక్కడ నంబర్ ఆఫ్ డేస్ కాలంలో 8 అని ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ బిల్ అమౌంట్ 3,75,000 ఇంటూ 8 డివైడెడ్ బై 365 డేస్ ఇంటూ 12% రేట్ ఆఫ్ డిస్కౌంట్ వాడిచ్చాడు. ఇప్పుడు ఆ 8 డేస్‌కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 986. నెక్స్ట్ సెకండ్ బిల్ వాల్యూ 1,50,000. మనకి 35 అనేది నంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేట్ చేసాం. ఎలా చూడండి. ఇక్కడ డ్యూ డేట్ అనేది 5th ఆఫ్ మే ఇచ్చాడు. అంటే 31st మార్చ్ 2020 ఇయర్ నుంచి 5th ఆఫ్ మే దాకా ఎన్ని డేస్ అని క్యాలిక్యులేట్ చేయాలి. ఏప్రిల్ ఫుల్ మంత్ ఉంది అంటే 30 డేస్ ప్లస్ మే వచ్చి 5th కాబట్టి 5 డేస్. 30 + 5 35 డేస్. రేట్ ఆఫ్ డిస్కౌంట్ వచ్చి 14% ఇచ్చాడు. ఇక్కడ బిల్ అమౌంట్ 1,50,000 ఇంటూ 35 డేస్ డివైడెడ్ బై 365 డేస్ ఇంటూ 14% మనకిచ్చిన రేట్ ఆఫ్ డిస్కౌంట్. క్యాలిక్యులేట్ చేస్తే మనకి డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే 2014. ఆ విధంగా అన్ని బిల్‌కి డిస్కౌంట్ అమౌంట్‌ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ డిస్కౌంట్ అమౌంట్ అనేది నెక్స్ట్ ఇయర్‌కి సంబంధించింది. అంటే మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌ని క్లోజ్ చేస్తున్నాం 31st మార్చ్ 2020 ఇయర్. ఆ డేట్ కంటే తర్వాత వస్తుంది ఈ డ్యూ డేట్ అంతా. కాబట్టి ఈ డిస్కౌంట్ ఇన్‌కమ్‌ని కరెంట్ ఇయర్‌లో ఏం చేయాలంటే రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. టోటల్‌గా ఎంత చూడండి 30,070 రూపీస్. దీన్ని కరెంట్ ఇయర్ డిస్కౌంట్ అకౌంట్‌లో నుంచి మనం రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం 30,070. మిగిలిన బ్యాలెన్స్ అనేది కరెంట్ ఇయర్‌కి సంబంధించిన డిస్కౌంట్ ఇన్‌కమ్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నాం. 2,18,230. ఇక్కడ క్రెడిట్ చేసిన రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ అకౌంట్‌లో 30,070 రూపీస్ అనేది నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో డిస్కౌంట్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేస్తాం. ఇక్కడ స్టార్టింగ్‌లో ట్రాన్స్‌ఫర్ చేసాం చూడండి. రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్ టు డిస్కౌంట్ అకౌంట్‌కి ఇది ప్రీవియస్ ఇయర్‌ది. ఈ ఇయర్‌కి స్టార్టింగ్‌లోనే డిస్కౌంట్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసాం. అదేవిధంగా ఈ ఇయర్‌ది నెక్స్ట్ ఇయర్‌కి డిస్కౌంట్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. నెక్స్ట్ డిస్కౌంట్ అకౌంట్, లెడ్జర్ అకౌంట్ చూద్దాం. క్రెడిట్ సైడ్‌లో బై క్యాష్ అకౌంట్ కరెంట్ ఇయర్‌లో ఎంతైతే డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నామో అది ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. క్వెషన్‌లో వాడే ఇచ్చాడు 20,02,500 బై రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ అకౌంట్ అంటే ప్రీవియస్ ఇయర్‌లో నుంచి ట్రాన్స్‌ఫర్ చేసిన డిస్కౌంట్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసిన వాల్యూ 45,800. నెక్స్ట్ కరెంట్ ఇయర్‌లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి ఎంత ట్రాన్స్‌ఫర్ చేస్తారంటే, ఈ టోటల్ నుంచి రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసి మిగిలిన వాల్యూని పీ&ఎల్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. అంటే రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ 30,070 రూపీస్ ఇక్కడ వర్కింగ్ నోట్‌లో క్యాలిక్యులేట్ చేసాం. మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్‌ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేస్తాం. అంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసిన ఈ 2,18,230 అనేది కరెంట్ ఇయర్‌కి సంబంధించిన డిస్కౌంట్ ఇన్‌కమ్. ఇది రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్‌లో ఉన్న ఈ వాల్యూ నెక్స్ట్ ఇయర్‌కి సంబంధించిన డిస్కౌంట్ ఇన్‌కమ్. రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్ చూద్దాం. క్రెడిట్ సైడ్‌లో చూడండి. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అంటే ప్రీవియస్ ఇయర్‌ల నుంచి తీసుకొచ్చిన రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంటెడ్ వాల్యూ 45,800. ఈ వాల్యూని కరెంట్ ఇయర్‌లో డిస్కౌంట్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసాం. అదే ఇక్కడ డెబిట్ సైడ్‌లో టు డిస్కౌంట్ అకౌంట్ 45,800 ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్‌లో చూడండి. బై డిస్కౌంట్ అకౌంట్ 30,070 రూపీస్ అంటే దీన్ని కరెంట్ ఇయర్
డిస్కౌంట్ అకౌంట్ నుంచి రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసాం. అదే ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్‌లో వస్తుంది 30,070 రూపీస్. ఇది నెక్స్ట్ ఇయర్‌కి డిస్కౌంట్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. దీంతో ప్రాబ్లమ్ నంబర్ 1 కంప్లీట్ అయింది. మీకు నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. విత్ దిస్ వి ఎండ్ అప్ దిస్ ప్రాబ్లమ్. విల్ కంటిన్యూ ద రిమైనింగ్ ప్రాబ్లమ్స్ విత్ నెక్స్ట్ సెషన్. థాంక్ యూ.